ఈ లడ్డూని మనం బాలామృతం పిండితో చేసాము అని అంటే అసలు ఎవరు నమ్మరు కూడా. చాలామంది అయితే బాలామృతం పిండిని వేస్ట్గా పడేస్తూ ఉంటారు, దాన్ని తినటానికి కూడా ఇష్టపడరు. అలాంటి వారికి కానీ ఈ లడ్డు తయారు చేసి పెట్టినట్లయితే వారు లొట్టలేసుకుంటూ మరీ తింటారు. ఈ లడ్డు స్పెషాలిటీ ఆ విధంగా ఉంటుంది. స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. మన తెలుగు రాష్ట్రాల్లో బాలామృతం పిండి తెలియని వారనేవారే ఉండరు. మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. ఇది మన అంగన్వాడీ స్కూల్స్లో ప్రొవైడ్ చేస్తారు. దీనివల్ల చాలా పోషక విలువలు ఉన్నాయి. అందుకని ఇదైతే పసిపిల్లలకి 6 నెలలు నిండిన వారికి డైలీ ఇది 2 టేబుల్ స్పూన్లైనా వేడి నీళ్ళలో పెట్టి కానీ లేకపోతే ఏదో రూపంలో పిల్లలకి అందచేయాలి. దీనిలో విటమిన్స్, ప్రోటీన్స్, విటమిన్ బి అధికంగా ఉంటుంది అని చెప్పి ప్రభుత్వం వారైతే ఈ పిండిని సప్లై చేయటం అనేది జరుగుతుంది. అయితే కానీ చాలామంది అయితే ఈ పిండిని వేస్ట్గా పడేస్తూ ఉంటారు. అసలు ఈ పిండి తినడానికి కూడా ఇష్టపడరు. ఈ పిండితో దోశ వేసుకోవచ్చు, ఇడ్లీ వేసుకోవచ్చు, కేక్స్ తయారు చేయొచ్చు అని నెంబర్ ఆఫ్ డిఫరెంట్ వంటకాలు అనేవి తయారు చేస్తున్నారు. అవి మన యూట్యూబ్లో సెర్చ్ చేసినా సరే వస్తాయి. అవి చూసైనా మనం మన ఇంట్లో బాలామృతం పిండితో వెరైటీ వంటలైనా వండుకోవచ్చు. కానీ నేను ఇక్కడైతే చాలా సింపుల్గా లడ్డు అనేది ప్రిపేర్ చేశాం. ఈ లడ్డు ప్రిపేర్ చేయడానికి పెద్ద టైం ఏం పట్టలేదు. ఇది చేయటం కూడా చాలా సులభం. నేను ఇక్కడైతే పక్కా కొలతలతో ప్రిపేర్ చేశాను. లడ్డు టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇది మ్యాక్సిమం 4 నుంచి 5, 6 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఇంకా ఎక్కువ రోజులు అనేది నిల్వ ఉండదు. అసలు బాలామృతం పిండి తినని వారికి ఈ లడ్డు ప్రిపేర్ చేసి ఇస్తే వాళ్ళు ఇది బాలామృతం పిండితో తయారు చేశారు అని వాళ్ళు అసలు గెస్ చేయలేరు. ఆ విధంగా ఈ లడ్డు టేస్ట్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరూ పిండి అవైలబుల్గా ఉన్నవారు ఒక్కసారి ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి. ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని దానిలో 2 టేబుల్ స్పూన్లు 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోండి. నెయ్యి ఎక్కువ తినేవాడైతే కొద్దిగా ఎక్కువ వేసుకున్నా సరే సరిపోతుంది. దానిలోనే 2 కప్పుల వరకు బాలామృతం పిండిని అది కొంత బాగా ఫ్రై అయిన తర్వాత 1 కప్పు నేనైతే ఇక్కడ ఎండు కొబ్బరి మటన్ కన్నా చాలా బలమైన ఆహారం అని చాలా వీడియోల్లో మనం చూసే ఉంటాం. మంతెన సత్యనారాయణ గారు కూడా తన వీడియోస్లో చెప్తూ ఉంటారు. కాబట్టి నేను ఎండు కొబ్బరిని యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసి అవి 2 కొద్దిగా బాగా రోస్ట్ అయిన తర్వాత ఎండు కొబ్బరి మరియు బాలామృతం పిండి 2 బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిపోయిన తర్వాత దానిలో ఒక 1/2 కప్పు ఆర్ 1 కప్ వరకు కాచి చల్లార్చిన పాలు మాత్రమే తీసుకోవాలి. ఆ తర్వాత మనకి రుచికి సరిపడినంత తీపిని అడ్జస్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ ఈ ప్యాకెట్లో పంచదార లైట్గా ఉంటుంది, ఇంకా ఎటువంటి తీపి అవసరం లేదు. కానీ కొద్దిగా అది లైట్గా మాత్రమే ఉంటుంది. మనం ఇవన్నీ స్టవ్ పైన పెట్టేసరికి మెల్ట్ అయిపోతుంది కదా, కాబట్టి రుచికి సరిపడినంత స్వీట్నెస్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే 1/2 కప్ వరకు బెల్లంని యాడ్ చేశాను. బెల్లం కూడా వేసిన తర్వాత అది ఏదైతే టెక్స్చర్ ఉంటుందో అది మొత్తం ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. ప్యాన్ నుంచి సపరేట్ అయ్యి ఉండగా వచ్చే వరకు మనం కలుపుకుంటూనే ఉండాలి. ఆ కలపడంలోనే లడ్డు టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. ఏదైతే టెక్స్చర్ ఉంటుందో అది వేడిగా స్టవ్ పైన చేయలేము కాబట్టి ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకుని వేడిగా ఉన్నప్పుడే చక్కగా లడ్డు అనేది చుట్టేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా లడ్డు అనేది చుట్టేసిన తర్వాత దానిపైన అవసరమైతే గార్నిష్ చేసుకోవటం కోసం నేతిలో జీడిపప్పుని ఫ్రై చేసి పైన గార్నిష్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ లడ్డు చేసేటప్పుడు మా పిల్లలు అయితే తినడం కూడా స్టార్ట్ చేశారు. బాగుందా? ఈ విధంగా మనం పిండి మొత్తాన్ని లడ్డూలుగా చుట్టేసుకోవాలి. ఇదే బాలామృతం పిండితో మనం తయారు చేసినటువంటి లడ్డూ రెసిపీ. నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. ఇంక ఈ వీడియో అంతే. బాయ్.